ఈమె రేపు ఇచ్చేటోనికి ఫ్లాట్ ఇచ్చేస్తాము వాడిని పెళ్లి చేసుకుంటాం. కాదు బ్రో, నా పిల్లలు కూడా సెటిల్ కావాలి. నీ పిల్లలు మరి ఈ పిల్ల ఏం కావాలి బ్రో? పెళ్లి చేద్దాం బ్రో. నేను కొంచెం పెళ్లి చేయమంటారు నీకు ఊరేయమంటలేమేను. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు #, నేను మీ సుధాకర్ మస్కరి. ఈమె పేరు లక్ష్మి. ఇలా బావ ఏం చేసినంటే మేము పెళ్లి చేసుకుంటానే ఉద్దేశంతో అతను దుబాయ్కి వెళ్దాం అనుకున్నాను. ఫస్ట్ ఇలా డాడీకి ఏం చెప్పినంటే, మామ నేను దుబాయ్కి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వచ్చేసి ఇక్కడ ఫ్లాట్ ఉంది కదా, ఇల్లు కట్టుకొని మంచిగా ఇది చేస్తా అంటే ఇలా డాడీ కూడా ఏం చేసినంటే, సరే మాళ్ళు ఎట్లకైనా మంచి సంపాదించుకునే ఉద్దేశం ఉంది కాబట్టి అని చెప్పేసి ఎట్లకించి వాళ్ళ బిడ్డను కూడా ఆయనకే ఇవ్వాలనుకుంది కాబట్టి ఇలా డాడీ ఏం చేసినంటే వీళ్ళ బావకు 5 లక్షల దాకా ఇచ్చింది దుబాయ్ పోతున్నంటే. తీరా మనోడు పోయిండు, అక్కడ మంచిగా సంపాదించుకుని ఇంతవరకు బాగానే ఉంది. మనోడు ఏం చేసినంటే అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడనే సెటిల్ అయిపోయినాడు. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంది? సరే వాడు పెళ్లి చేసుకోకపోయింది కొన్ని డబ్బులని ఇస్తున్నామా ఏమంటున్నారు? ఆయన వచ్చి పెళ్లి చేసుకుంటున్నా అని మెసేజ్ చేసిండు, కానీ అక్కడ నేను ఎఫ్బీలో చూసిన సార్ నాకు పెళ్లి అయిపోయింది. ఫోటోలు నీకు మామూలు చెప్పలేదు ఇట్లా పెళ్లి చేసుకున్న సంగతి? లేదు సార్. నీకైతే ఎఫ్బీలో చూసేదాకా నీకు తెలియదు? తెలియదు సార్, అప్పటి వరకు ఎఫ్బీలో చూసాక తెలిసింది. మరి ఫోన్ చేస్తే ఏం రెస్పాన్స్ చేయట్లేదు? ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు సార్. చూడండి వ్యూవర్స్, ఈమె ఫోన్ చేస్తే కూడా అతను లిఫ్ట్ చేయట్లేదు, ప్లస్ రెస్పాన్స్ కూడా లేదు. మనం కూడా ఈ టాస్క్ ఒప్పుకున్న తర్వాత ఏం చేసామంటే ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మనకు మంచి సదవకాశం దొరికింది. అతను ఏం చేసినట్టు ఇక్కడ ఫ్లాట్ ఉందన్నమాట ఈ ఏరియాలో, ఆ ఫ్లాట్ అమ్ముదామని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే మనం ఒక రియలేటర్ ద్వారా అతను ట్రాప్ చేసి ఇవాళ ఇక్కడ రమ్మనము, వచ్చాక ఏం జరుగుతుంది అనేది చూద్దాం. బ్రో ఇదే అన్న ఫ్లాట్, గజం 20,000 నడుస్తుంది అన్న. 60 గజాలు ఉంటుంది, 12 లక్షలు. ఏం కూర్చుంటే తగ్గుతుంది అంటే నీ వాయిస్ ఏందో అన్న. అంటే నేను మామూలుగా వీడియోస్ చేస్తుంటాను కానీ తీసుకుందాం, నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో వచ్చినట్టు తీసుకుందాం ఉద్దేశంతో. సరే అన్న, చూద్దాం, కూర్చుంటే 10 లక్షల వరకు చూద్దామన్న. ఇక మొత్తం ఆనే సెటిల్ అవుదామని చూస్తున్నా అన్న. వెళ్ళి ఇక్కడ అంటే తీసుకునే ఉద్దేశం అంటే ఇక్కడ ఇక ఫ్యామిలీ మొత్తం ఆనే ఉంది కదా, ఆనే చూద్దాం అన్నట్టు. అంటే ఇక్కడ మీ మదర్ వాళ్ళు ఎవరు లేరు అంటే చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు బ్రో, మామ ఇట్లా వాళ్ళు ఉండే, వాళ్ళు వెళ్ళిపోయి ఆనే సెటిల్ అయినా బ్రో. మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు మంచిగా ఉన్నాం బ్రో. ఎవరిని చేసుకో? మీ మరదలు చేసుకో? లేదు బ్రో, అక్కడనే చూసుకొని చేసినా బ్రో. మీ మరదల పరిస్థితి ఏంటి మరి? మరదలేంటి బ్రో, ఆమెకు పెళ్లి కుదిరింది అన్నారు కదా బ్రో. ఆమెకు పెళ్లి కుదిరింది అంటే నేను ఆడ చేసుకున్నా బ్రో. ఆమె పెళ్లి కుదిరిందని నీకు చెప్పిందా? వాళ్ళ నాన్ననే అన్నాడు. ఏమన్నాడు? ఆమె పెళ్లి చూస్తున్నాము. అన్ని దొంగ నాటకాలు వాడుతా ఎందుకు? దొంగ ఏం కాదు బ్రో, బ్రో. మరి వాళ్ళ నాన్న చెప్తేనే. ఏం చెప్పింది మీ నాయన చెప్పిన అమ్మాయి నీకు పెళ్ళేదని? నువ్వు వద్దు, నువ్వు అక్కడ వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నావు, ఇక్కడ గవర్నమెంట్ నౌకరు చేసి పెళ్లి చేస్తాం. నీకు ఆడికి పోయి పైసలు సంపాదించుకొస్తా అంటే ఆయన ఆయన కుదబెట్టుకున్న పైసలంతా తీసుకొని నీ బొకానికి నీ బొందగా పెట్టిండు. నువ్వు మళ్ళీ నాటకాలు చేస్తూ దొంగ మాట్లాడుతావు ఎందుకు? దొంగ ఏం కాదు. మరి ఇంకేంది చెప్పిండు బ్రో, ఏమని చెప్పిండు? పెళ్లి చూస్తున్నా. ఏం చూస్తున్నా? పెళ్లి చూస్తున్నా. నీకు ఇస్తానే ఉద్దేశంతో పైసలు ఇచ్చిండు, మళ్ళీ ఇంకే ఉద్దేశంతో తీసుకుంటాడు? అంటే అన్ని గాడి మాటలు మాడతావు. నువ్వు యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటావు కదా బ్రో. ఇంటెలిజెంట్ ఫెలో. నేను ఏమైనా చేసుకుంటా, నీకు ఎందుకు ఇట్లా కెమెరా గిట్ల ఏమన్నా పెట్టారా బ్రో? కెమెరా పెట్టుడు కాదు, అన్ని పెట్టుకొని మాట్లాడుకుందాం బ్రో. నిలబడితే మాట్లాడానికి వస్తలేదు, కూర్చుందాం. అట్లా కాదు బ్రో, వాళ్ళ నాన్న చెప్తేనే చేసుకున్నా బ్రో. వాళ్ళ నాన్న నీకు చెప్పినాడు. మీ డాడీ చెప్పినా అమ్మాయి నాకు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను చెప్పాలి. చెప్పిండా? చెప్పిండా? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? చెప్పిండు. నువ్వు చూసావా కళ్ళతో? మీ డాడీ కలిపిదాం పని, వీళ్ళ డాడీ ఫోన్ కలిపి వద్దు. ఎందుకు ఇప్పుడు మాట్లాడతాయా అయిపోతాయి. వాళ్ళ డాడీ వస్తాడు, అందరం దొరుకుని వస్తాడు. నువ్వేం చెప్పావు నాకు? సెటిల్ అయ్యాక చేసుకుందామని, ఇప్పుడేంటి వేరే వాళ్ళని చేసుకున్నావు? నా పరిస్థితి ఏంటి? సెటిల్ మంచిగా ఉన్నది బ్రో, అమ్మాయి మంచిగా. మరి ఈ అమ్మాయిని ఏం చేస్తావు అంటున్నావు? ఎవరికైనా చూద్దాం బ్రో, ఎవరికైనా ఇచ్చి చేద్దాం. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. నువ్వు పైసలు తీసుకుంటావు బాగానే ఉంటుంది, ఇవన్నీ కథలు బాగానే ఉంటాయి. అంటే సెటిల్ అవ్వాలని మా అమ్మ నాన్న లేరు కదా బ్రో. అట్లా మీ అమ్మ నాయన లేనందుకు నిన్ను సాధిరాలు చిన్నప్పటి నుంచి అంత ధాన్యాన్ని నువ్వు ఇచ్చే డ్యూటీ ఇదేనా? ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటున్నా? కానీ ఆడ కొలీగ్ బ్రో, ఆమె పరిచయం. మరి ఈమెమంటావు పో?
ఈమెమంటావు బ్రో? అంటే నేను దుబాయ్ వెళ్ళిన 2 ఇయర్స్లో ఎవరినైనా లవ్ చేసింది కావచ్చు అని నేను అనుకున్నాను. అంటే నేను దుబాయ్ వెళ్ళిన 2 ఇయర్స్లో ఎవరినైనా లవ్ చేసింది కావచ్చు అని నేను అనుకున్నాను. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. నిన్ను నమ్ముకొని ఉన్నా మేము ఇంకొకరిని ఎట్లా లవ్ చేస్తా అనుకుంటున్నావురా బాబు? నువ్వు అర్థమవుతుందా? ఆడది ఒకరిని మనసు ఇస్తే వాడే అనుకుంటుంది, చచ్చినా సరే ఆడే అనుకుంటుంది. నేను లవ్ చేశాను కావచ్చు, పెళ్ళి ఇట్లా చేసుకుంటుంది కావచ్చు అనుకొని నేను చేసుకున్నాను బ్రో. మరి నువ్వు చేసుకుని మరి ఈమె పరిస్థితి ఏంది? ఈమె పరిస్థితి ఏం చేస్తావు అన్నా? చేద్దాం బ్రో, ఏం చేస్తావు? పెళ్ళి చేద్దాం బ్రో. ఆ? చూసే నన్ను చూసి పెళ్ళి చేద్దాం బ్రో. నువ్వు మరి ఫోన్ చేస్తే ఎందుకు రెస్పాన్స్ ఇస్తావు? ఫోన్ చేస్తే చెప్పొచ్చు, ఫోన్ చెప్పి మనకి చేసుకున్నా గిట్ట కాదు. నువ్వు కనీసం ఫోన్ చేసుకున్న సంగతి వీళ్ళకి తెలియదు. నువ్వు ఫేస్బుక్లో గీస్బుక్లో పెడితే తెలుస్తుంది. చెప్పొచ్చు, నువ్వు తప్పే చేయలేవు. తప్పు అయినప్పుడు నీకు అంత భయం ఎందుకు? సత్తా అంటుంది బ్రో, మరి సత్తా అంటుంది బ్రో. మరి లేకపోతే నీ సత్తా అని చెప్పినావు అమ్మను. మళ్ళీ నేను చేసుకుంటాను. ఫోన్ చేస్తే లేపొచ్చు కదా, లేపి చెప్పొచ్చు కదా, సంజాయించవచ్చు అంటున్నా. చెప్తే అర్థమవుతుంది బ్రో. నాకు నువ్వు నచ్చలే, నాకు ఈడ నచ్చింది అమ్మాయి. అవునన్నా, నీకు బాగానే ఉంది, నీకు ఆడ మంచిగా సెట్ అయిపోయింది, బంగారం. అబద్ధం చెప్పకు, చెప్పలేను నాకు ఆ విషయం. బ్రో నాకు ఈడ మంచి లైఫ్ చెప్పలేదు, ఆ విషయం చెప్పలేదు. అవును సెటిల్ అవుతావు, నువ్వు బాగానే ఉంది. నువ్వు మరి వచ్చి మరి సంజాయించి చెప్పాలి అంటున్నా. అంటే నీ ఫ్లాట్ అమ్ముకోనికి నువ్వు వస్తావు దుబాయ్కి. దుబాయ్ నుంచి ఇక్కడికి నీ ఫ్లాట్ అమ్ముకోనికి వస్తావు, కానీ ఈమె కోసం అవసరం లేదు. నిన్ను దుబాయ్ తీసుకొని సెట్ చేసినోనికి ఏం లైఫ్ అవసరం లేదు. నీ లైఫ్ సెట్ చేసుకోనికి నీ ఫ్లాట్ అమ్ముకొని దొబ్బేందుకు లేదు బ్రో. ఈ ఫ్లాట్ అమ్మి ఈమె లైఫ్ సెట్ చేద్దాం. మరి ఏమైంది అప్పుడు? ఫోన్ లేపను నువ్వు ఎందుకు వేసావు? ఫోన్ లేపుతుంది కదా, నీకు ఆ ఉద్దేశం ఉంటే ఫోన్ చెప్తుంది కదా. సో నీ లేకపోయినా వేరే పెద్ద మనుషులు, ఈ ఊళ్ళో పెద్ద మనుషులు ఫోన్ లేపని చెప్తుంది కదా. పెద్ద మనుషులతో ఫోన్ ఖరాబ్ అయింది బ్రో. ఫోన్ ఖరాబ్ అయినది ఎందుకు? జూట నట్టు కాబడుతున్నావు. జూట నట్టు ఫోన్ లేదు. ఇదేంటి ఫోన్? ఇది ఫోన్ కదా. అంటే ఇది వేరే రియల్ ఎస్టేట్ పోకూడదు ఎట్లా మాట్లాడావు? అంటే ఫ్లాట్ రియల్ ఎస్టేట్ చేస్తా నరసింహతో ఎట్లా మాట్లాడావు? ఫోను అంటే వాళ్ళకి ఫోన్ చేయడానికి మనం ఫోన్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేయడానికి ఫోన్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేయడానికి ఫోన్ ఉంటుంది. నీకు ఈమెకి ఉండదా? అంటే వీళ్ళకి సర్ప్రైజ్ గా ఏం సర్ప్రైజ్ ఇస్తావు? మా ఫ్రెండ్ ఉన్నాడు బ్రో, అతన్ని ఏం సర్ప్రైజ్ ఇస్తావు అంటున్నాను. మ్యారేజ్ నువ్వు వచ్చి అంత పక్కా ఉన్నావు అయితే నువ్వు ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నావు కాబట్టి ఇవన్నీ పక్క మాట్లాడుతావు. నాకు తెలుసు నీ నాటకాలన్నీ అన్న, నీ నాటకాలన్నీ బయట పడుతున్నాయి. అందరికి తెలియాలి ఇప్పుడు నీ నిజ స్వరూపం ఏందో అందరికి తెలియాలి. బాగా చూసుకుంటాడు, ఏం అవసరం లేదు, అవసరం లేదు. ఈమె పైసలు ఏమో వాడకి, ఈమె పైసలు ఏవైతే నీకు అవి పెట్టిదో అన్న పైసలతో పెట్టేసి పెళ్లి చేస్తా బ్రో. పెళ్లి చేయకపోతే ఎవరి కోసం? నిన్ను నమ్ముకొని ఉన్న ఆమెకు నువ్వు చెప్పదు ఇంకోళ్ళు చేస్తారు. నిన్ను నమ్ముకొని ఉన్న ఆమెకు నువ్వు చెప్పదు ఇంకోళ్ళు చేస్తారు. ఎప్పుడైనా కలుసుకురామా మీరు? లేదు, కలవలే. కానీ నాకు ఆయన అంటే ఇష్టము, బట్ ఆయన కూడా నేను ఇష్టమో లేదనేసి ఎప్పుడు కలవలేదు. కలుసుకోవడం కాదమ్మా, శారీరకంగా మనం కలుసుకురా అని అడుగుతున్నా. లేదు, ఎందుకంటే నీ వల్ల ఇంకొకరి జీవితం ఖరాబ్ కావద్దు. అర్థమవుతుందా? నీ నాటకాలు తక్కువ అన్నా, నీ నాటకాలు మస్తు చూస్తున్నాము. ఎందుకంటే నువ్వు కెమెరా పెట్టగా మస్తు షెకల్ అయిపోతున్నావు. నువ్వు అదేం లేదు బ్రో, కెమెరా ఆపమని బ్రో. కెమెరా ఆపేది కాదు, ఫస్ట్ నీ పరిస్థితి ఏంది తెలిపి చేసేసిపో. పెళ్లి నువ్వు మళ్ళీ పోతే దొరకవు. పెళ్లి చేద్దాం బ్రో. పెళ్లి చేస్తావు బ్రో, అమ్ముకొని పోయి ఈ మనీతోని అవసరం లేదు. కావాలి బ్రో. పెళ్లి చేస్తావు బ్రో, అమ్ముకొని పోయి ఈ మనీతోని అవసరం లేదు కావాలి బ్రో. ఆ మాట అన్నావు అనుకో, బూట్తో కొడతా నేను. అట్లా కాదు బ్రో, ఆ మాట అంటే బూట్తో కొడతా నేను. ఎన్నో చెప్తుంటే నువ్వు ఎవరినో చెప్తావేంటి? అంటే నాకు అక్కడ కొంచెం ల్యాండ్ తీసుకున్నా బ్రో. నేను ఏమన్నా తీసుకో, ఏమన్నా చావు, నీ సావు నువ్వు చావు. ఈమె ఏంది నువ్వు వాడికి ఓనికి సెట్ చేసింది వీళ్ళు ఆయన, అవునా కదా? ఇలా కొడుకు లేనందుకు నేను కొడుకు లేక ఇల్టం తెచ్చుకొని చేసుకుందామని అనుకున్నాను. లేదు బ్రో ఈమె పైన. ఆ ఉద్దేశం లేనప్పుడు పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పీకని కదా. డబ్బులు అప్పుడు కొంచెం అవసరం ఉండి, అంటే డబ్బులు అవసరం ఉండి అని చెప్పిస్తావా? అప్పు చేసుకోండి బయట. అప్పుడు నాకు ఎవరు బ్రో. అప్పుడు ఇవ్వకపోతే చెప్పాలి ఏదైనా సరే. ఒకవేళ వాడు పోయినాక పెళ్లి చేసుకుంటప్పుడు మరి నీకు తండ్రి లాంటి వాడుగా మీ మామ అన్నప్పుడు ఆయనకి ఎందుకు చెప్పలేవు? అంత పెద్ద మొగోడు అయినవా? నేను పెంచి పోషించినందుకు ఆయనకు చేసే సర్కార్తో మీద. అంత పెద్ద మొగోడు అయినవా? నేను పెంచి పోషించినందుకు ఆయనకు చేసే సర్కార్తో మీద. నిన్ను పెంచి పోషించినందుకు ఆయన చేసిన సత్కారం ఇదేనా? నువ్వు ఆయన చేసిన సత్కారం ఇదేనా? చెప్దాం అనుకున్నా బ్రో, కాకపోతే ఆడ వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది? ఫ్యామిలీ ఎవరు చెప్పొద్దు, మనం అలక్సాలకు పోయి సంసారం చేసుకొని పిల్లలు కందమన్నా. ఏమైంది? ఫ్యామిలీ ఎవరు చెప్పొద్దు, మనం అలక్సాలకు పోయి సంసారం చేసుకొని పిల్లలు కందమన్నా. చేయాలి తిరుగు రమ్మను, ఆమెను కూడా రమ్మను. ఎందుకు బ్రో ఆడ సెటిల్ అయినా బ్రో. మరి సెట్ కాబో, ఈమె ఏం సెట్ చేస్తావు బ్రో? ఈమె ఏం సెట్ చేస్తావు? పెళ్లి నిన్ను పట్టుకోనికి 1 year టైం ఇవ్వండి బ్రో. 1 yearలో ఏమేమి కావాలి? నీకు పిల్లలు పుడతారు, ఈమె కనీసం పెళ్ళైనా కావాలి. చేద్దాం బ్రో. ఏం చేస్తావు బ్రో? 1 year టైం కావాలి బ్రో. అవసరం లేదు బ్రో, ఈమె జాగా ఈమె పేరు మీద రాసిచ్చేసి. లేదు బ్రో, కొంచెం సెటిల్ కావాలి. లేదు బ్రో అంటే నేను వీడియో తీసి పిఎస్కి పెడతాను. సరే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. కాళ్ళు గీళ్ళు ఏళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదన్నా. కాళ్ళు గీళ్ళు ఏళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదన్నా. అప్పుడే ఆయన 5 లక్షలు పెట్టి ఇంకొక దగ్గర జాగా ఉంటూ వస్తున్నారు. 5 ఏళ్ళ కింద వాళ్ళ ఊళ్ళో మంచి జాగా వస్తున్నాయి. అదే జాగా పెట్టుకుని ఇప్పుడు కళ్ళు మూసుకొని చేసుకోబోతుంది. నేను ఏమంటున్నా, ఈ జాగా మీద నువ్వు మనసు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఒక్కటే చెప్తున్నాను, ఈ జాగా నువ్వు మీద ఆశపడ్డావు అనుకో, ఈమె పరిస్థితి ఏం కావాలి? ఈమె రేపు ఇచ్చేటోనికి ఆ ఫ్లాట్ ఇచ్చేస్తాము, వాడిని పెళ్లి చేసుకుంటారు. కాదు బ్రో, నా పిల్లలు కూడా సెటిల్ కావాలి. నీ పిల్లలు మరి ఈ పిల్ల ఏం కావాలి బ్రో? పెళ్లి చేద్దాం బ్రో, నేను కొంచెం మరి పెళ్లి చేయమంటున్నా, ఈమెకు పెళ్లి చేయమంటారు, నీకు ఏమి ఊరేయమంటలే, ఈమెను పెళ్లి చేద్దామంటున్నా నేను కూడా, అర్థమవుతుందా? ఈమెకు పెళ్లి చేద్దామంటున్నా, ఈ ఫ్లాట్ అమ్మితే అంతో ఇంతో వీళ్ళ దగ్గర ఉన్న పైసలతో అవుతుంది, లాభాలతో చేస్తాను. మరి నేను ఇష్టం లేకపోయినప్పుడు మరి ఆ పైసలతో ఏమంటారు? ఆ పైసలతో బిజినెస్ పెట్టి లాభం వచ్చినతోనే పెళ్లి చేస్తాడు. బిజినెస్ పెట్టి లాభం వచ్చినతోనే పెళ్లి చేస్తాడు. మరి అంటే నష్టం వస్తే ఈమె పోతుందా? నష్టం వస్తే ఈమె పోతుందా? అట్లేం లేదు బ్రో, చేస్తా బ్రో, ఇంత నేనే చేస్తా బ్రో. నువ్వే చేయాలి, ఎవ్వడు చేయడు. ఆయన కొడుకులా అంటూ నువ్వే కాబట్టి నువ్వే చేయాలి. నిన్ను నమ్మి అన్ని పైసలు పెట్టి పంపించింది దుబాయ్కి, అర్థమవుతుందా? ఒట్టి పుణ్యానికి ఏం కాదు. నేను చిన్నప్పటి నుంచి కొడుకుని దాది సరే, నా బిడ్డ ఉందిగా, ఇద్దరు ఒకసారి కళ్ళ మొగ తిరుగుతాను ఆయన అనుకుంటాను. బ్రో అప్పుడే నాటకాలు చేయకన్నా, నీకు నచ్చకపోతే వేరే ఉంటుంది కదా. నీకు ఇప్పటికైనా ఏం లేదు, ఈ ఫ్లాట్ నీది కాదనుకో, అంతే. ఇక ఏం నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాల నుంచి నువ్వు పైసలు తీసుకున్నావు. 5 సంవత్సరాల కింద 5 లక్షలు అంటే వీళ్ళ కొంటే అది దగ్గర జాగా వస్తుండే. సరే అంతా ఇడిచిపెట్టినా సరే 5 సంవత్సరాలు మిత్తి ఎంత అవుతుంది? 6 లక్షలు చిల్లర అవుతుంది. 5 లక్షలు 6 లక్షలు 11 లక్షలు అంటే దాడి కాడికి అవుతుంది, అర్థమవుతుంది. ఈ ఫ్లాట్ ఆడికాడికి అవుతుంది. నువ్వేం పెద్ద ఘనకార్యం చేసి ఇచ్చింది ఏం లేదు, అర్థమవుతుందా? నువ్వు బ్యాంకులో వేసుకునే అదే పైసలు వస్తున్నాయి వీళ్ళకు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. కాదు బ్రో, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. నీకు బిజినెస్ చేసుకో, ఇంకేమైనా గుద్దెంగిసుకో, కానీ మేము లైఫ్ మాత్రం సెట్ చేసే పో, లేకుండా మాత్రం నేను ఈ వీడియో పోలీస్ స్టేషన్లో పెడతా. వద్దు బ్రో, అవసరం లేదు. నువ్వేం బాధపడకమ్మా, ప్లీజ్ నువ్వు అన్న చెప్పు. నువ్వు ఎంత కొట్టించుకోపో, అవసరం లేదు. ఫ్లాట్ వాళ్ళదే, ఇక నువ్వేం దాని మీద నువ్వు ఆశపడాల్సిన అవసరం లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. సరే బ్రో, ఇక ఆమె లైఫ్ సెటిల్ చేస్తా. ఈ ఫ్లాట్ ఎంత అన్నారా అని నేను అమ్మి ఆమె లైఫ్ 5 లక్షలు ఇప్పుడు ఎంత అంటున్నావు, 6 లక్షలు ఎంత అంటున్నావు కదా, ఆ మనీ ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. నువ్వు అమ్మాల్సిన అవసరం ఏముంది అంటున్నా? అది ఎంత బ్రో, ఆమెకి ఇవ్వాలి కదా. అవును, ఇవ్వాలంటే ఆ ఫ్లాట్ ఆ అమౌంట్ గాడికి అవుతుంది. నేను ₹1,00,000 కన్నా అమ్ముకుంటా పోయి. ఎంత ఎవరు కొంటాడు నీకు ₹1,00,000? ఎవరు కొంటారు అని నాటకాలు చేస్తున్నావు? నాటకాలు ఏమి, ఈ 2-3 రోజులలో నేను ఎయిర్టెల్లో బ్రో ఇది మొత్తం సెటిల్ చేసే పోతా. నువ్వు ఎటు వెళ్ళొద్దు కూడా, ఎటు వెళ్తేనే నీ వీడియో తీసేసి మీకు పంపించేస్తాం మీ సార్. బ్రో ఇక నేను సెటిల్ చేసి వెళ్ళిపోతా. నువ్వు అమ్ముకుంటా ఇంకేమైనా ఆమెకి సెటిల్ చేసి వెళ్ళిపోతా బ్రో. సరే ఏమైనా వేసుకో, నీకు ఓకేనమ్మా? నీకు మిత్తి పైసలతో సహా 11 లక్షల దాకా వస్తాయి. నీకు ప్రేమతో ఏమైనా ఉంటే ఇన్ని రోజులు సాధిందిగా, నీకు ఏమైనా ప్రేమతో ఇచ్చేదంటే ఇచ్చేసి, ఇవన్నీ వద్దు, వేస్ట్ మాటలు ఎందుకు. నీకు కూడా మంచి సంబంధం, నువ్వేమి ముసల్దాన్ని ఏం కాలేవు, నువ్వేం టెన్షన్. ఈశ్వరుడు కాకపోతే ఇంకా ఈశ్వరుడు గాడి కాకపోతే ఇంకో మంచోడు వస్తాడు, అర్థమవుతుందా? అర్థమవుతుందా? నువ్వేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, సరేనా? అన్న మళ్ళీ ఆయన వెళ్ళిపోతే ఏడిపోతాడు, ఇంకా ఏడికి పోవాల్సిన అవసరం లేదు. మనం కెమెరాలు పెట్టినాము, అన్నీ రికార్డ్ చేసి పెట్టినాము, అంతేందుకు. నువ్వు ఒకసారి మామ ఫేస్ జూమ్ చేసుకో, నీకేం టెన్షన్ పడకు. నేనేం ఎయిర్టెల్లో బ్రో నువ్వు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు బ్రో. సార్ కారునా ఏం టెన్షన్ పడ, కారు నువ్వు ఇటువంటి గీతలు ఇండియా పెట్టే వీళ్ళకు, అర్థమవుతుందా? ఈయన ఎటు ఓడమ్మా, ఈ వీడియో తీసి నేను పోలీస్ స్టేషన్లో పెడతా, లేదంటే ఇంకేడ పెట్టాలని పెడతా. నువ్వేం టెన్షన్ పడకు సరేనా? నువ్వు నీ పని అయిపోయింది, కానీ నేను ఇంటికి చేసిపోతాను. వివర్స్ ఇప్పుడు ఈమెను అతనికి ఇచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చేసి ఈమె గొంతు కోయడం, అక్కడ దుబాయ్లో ఉన్న అమ్మాయి గొంతు కోయడం వేస్ట్. పోనీ వీడు అంత పెద్ద ఇదాన్ని కాదు. సో మన టీం వాళ్ళందరూ కూడా అంజన్యాస్ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఏమనుకుందంటే, ఎట్లా ఫ్లాట్ వచ్చింది కాబట్టి ఫ్లాట్ అమ్మిన పైసలతో ఆమెకు పెళ్లి చేయాల్సి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అన్నారు, సరే మంచిదనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఎక్కువ డిస్కస్ చేయలేకపోతున్నాము. బట్ ఏంటంటే వ్యూవర్స్ అందరు కూడా చెప్పేది ఒకటే, గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. ఒక్కోసారి మన కన్ను మరుస్తుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. గుడ్డి నమ్మకం మాత్రం నమ్మిన తర్వాత మోసపోయి వాళ్ళ కాలు వీళ్ళ కాలు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. తట్టు కలగకుంటే ఉంటుంది ఏదైనా సరే, తట్టు కలిగినాక బట్ట కడతామంటే మాత్రం ప్రయోజనం ఉండదు. ప్లీజ్ వ్యూవర్స్ అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పటాపట కొట్టండి ప్లీజ్.